ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే అక్కి, ఏంటిది ఏడుస్తున్నావా? హే, చిన్న పిల్లలాగా. ఆకాంక్ష వర్ధన్ అంటే ఎలా ఉండాలి? డేరింగ్ అండ్ డాషింగ్ లా ఉండాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకు ఏడుస్తారా? నా వల్ల అన్నయ్య రవి గొడవ పడ్డారు. నేనసలు అన్నయ్య దగ్గర ఆ టాపిక్ తీసుకురాకుండా ఉండాల్సింది. అప్పుడు అన్నయ్య కూడా అలా రియాక్ట్ అయ్యేవాడు కాదు. రవి అన్నయ్య ఇద్దరు నాకు ఇంపార్టెంటే. ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేసినా మరొకరిని బాధ పెట్టినట్టు అవుతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అక్కి, జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు అలా జరిగిపోతూ ఉంటాయి. అన్నీ మన కంట్రోల్లో ఉండవు కదా. సో బాధపడకూడదు. ఇప్పుడేంటి, ఈ గొడవ సద్దుమణగాలి. నీకదే కదా కావాల్సింది? సరే, పద వెళ్ళి సాల్వ్ చేసేద్దాం. పదా. ఎలా? ఎలాగో అలాగా. నేనున్నాను కదా. చూడు, నువ్వు నాకోసం ఎంతో చేసావు. మరి నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? అయినా నేను మీతో పాటు ఇక్కడ ఉంటుందెందుకు? మీకు ఏ కష్టమూ రాకుండా చూసుకోవడం కోసం. మరి అలాంటిది నేనుండగా నువ్విలా బాధపడుతూ ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు? అందుకే ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. దా పద. ఏంటి, ఇలా ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్గా ఉంటే ఎలా? రవి, నువ్వు అబ్బాయితో అలా సెన్స్లెస్గా మాట్లాడొచ్చా? తప్పు కదా. నువ్వేంటబ్బాయి, తన పట్ల నీకంత కోపం ఏంటి? తనెవరు? ఈ ఇంటి అల్లుడు. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సారీ చెప్పు రవికి. చచ్చినా చెప్పాడు. ఐఎమ్ సారీ రవి. నేను రేజ్ అవ్వకుండా ఉండాల్సింది. అబ్బాయి సారీ చెప్పాడు. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? నీ సారీ అవసరం లేదని గొడవ పడితే నో నో నో. అబ్బాయి బాబు సారీ చెప్పింది వినపడలేదా? దానికి సమాధానం చెప్పే సంస్కారం లేదా? ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే ఏంట్రా? ఇట్స్ ఓకే ఏంటి? స్టైలా? నాసాగాకో చెప్పు. నేను కూడా సారీ. నేను అలా చేయకుండా ఉండాల్సిందే. సరే, అయిపోయింది. అయిపోయింది. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. వెరీ గుడ్. అసలు బావబామర్దులంటే ఎలా ఉండాలో తెలుసా? సొంత అన్నదమ్ముల్లా ఉండాలి. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు అండగా నిలవాలి. అంతేకాని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.